ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అన్న జెండా దించాలంట. అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసి. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? ఎంత అంట ఓటుకి ఎంత? 5 3 ఒకరు 3 ఒకరు 5 ఒకరు 3 అట ఒకరు 5 అట. పంచడానికి అవినీతి డబ్బు నా దగ్గర లేదన్నా. కానీ మీ ప్రేమ మీ అభిమానము రాజశేఖర రెడ్డి బిడ్డ పట్ల ఉంటుంది అని సంపూర్ణ నమ్మకం ఉంది. అవతల వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? రఘురామరెడ్డి ఓట్లేసి గెలిపించారు. ఎప్పుడైనా పలికాడా? ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా? ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములని చూడకుండా కబ్జా చేస్తాడట మీ ఎమ్మెల్యే. ఇక మట్టి మాఫియా ఇసుక మాఫియా అయితే చెప్పనవసరమే లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? కనీసం రాజోలి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. రాజోలి జలాశయానికి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రాజోలి ప్రాజెక్టుకు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. నాన్న చేయాలనుకున్న ప్రాజెక్టు నేను పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలైంది. కనీసం తట్టెడు మట్టి తీసిపోసారా? మరి ఎలా పూర్తవుతుందన్నా? కుందు నది మీద నీళ్లు కడతామన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరణ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే ప్రశ్నించాడా? అయ్యా ముఖ్యమంత్రి గారు మా ప్రజలకు చేయండి అని ఒక్కసారైనా ఒక ధర్నాకైనా కూర్చున్నాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీ ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. ఒక్కసారైనా ఇక్కడ రాజోలి ప్రాజెక్టు కోసం కొట్లాడా? ఈ జిల్లాకు సంబంధించిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కొట్లాడా? కేంద్రంలో ఢిల్లీలో ఒక్కసారైనా గొంతిప్పాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. ఈరోజు మన భవిష్యత్తే కాదు, మీ భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఎవరికి ఓట్లేస్తారో వాళ్ళు మీ మీద రాజ్యాలు ఏలుతున్నారు తప్పితే ఒక్క అవసరానికైనా వచ్చారా? రాజశేఖర రెడ్డి గారి లాగా, వివేకానంద రెడ్డి గారి లాగా మీకు సేవ చేశారా? వివేకానంద రెడ్డి గారు అయితే ఎలా చేశారన్నా? ఎవరైనా ఆయనకు అవసరానికి వచ్చి సార్ నాకు ఈ పని ఉంది అంటే వాళ్ళని ఆయన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆ కలెక్టర్ దగ్గరకో ఆఫీసర్కో తీసుకుని అక్కడికక్కడ సమస్యను పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా దొరకడు ఈ రోజుల్లో. మరి అలాగ ఉండాలి కదా నాయకులు అంటే. మరి ఇప్పుడు ఎలా ఉన్నారన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలు అయితే కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి. మన బిడ్డలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఊపిరి వచ్చినట్టు, ఆక్సిజన్ వచ్చినట్టు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి కొట్లాడలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, ఎందుకు రాదో ప్రత్యేక హోదా చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా పులిలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక బీజేపీ ముందు పిల్లిలాగా మారారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం నిలబడ్డారా? అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులయ్యారు తప్పితే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు పోలవరం ప్రాజెక్టు కావాలి, మాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు కాలేదు, మాకు రాజధాని ఎందుకు మీరు డబ్బులు ఇవ్వటం లేదని ఒక్కసారైనా బీజేపీ పార్టీని మోడీని నిలదీశారన్నా? ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండి పదవులు అనుభవించారు తప్పితే ఒక్కసారి కూడా ప్రజల కోసం నిలబడింది లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ మనకు మోసం చేస్తూనే ఉంది. కానీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు, అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వప్రయోజనాల కోసం మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. క్షణం కూడా ఆలోచన చేయలేదు. ఎందుకేయాలో వీళ్ళకు ఓట్లు? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయినా కూడా మనకు ఒక రాజధాని లేదు. పక్కన రాష్ట్రాలలో అందరికీ అన్ని ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. మనకేముంది? 10 సంవత్సరాలు అయిపోయింది. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో 1 సరిపోలేదు, రాజధాని 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? కనీసం తలెత్తుకొని మా రాజధాని ఇది అని చెప్పుకోవడానికి లేదు. మా రాజధాని ఇది, మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. మరి 10 సంవత్సరాలలో మనం ఏమి సాధించినట్టు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడన్నా. రుణమాఫీ చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాకముందు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నేను 3,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల కోసం పక్కన పెడతాను, మద్దతు ధర కోసం, ధర స్థిరీకరణ నిధి కోసం పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా? మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు లేదు మన రాష్ట్రంలో. ఈరోజు రైతు అన్నవాడు అప్పు లేని రైతు లేనే లేడు మన రాష్ట్రంలో. 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు రైతుల కోసం పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టి అన్నా ఇదిగో పంట నష్టపోయావని మీ చేతుల్లో ఎప్పుడైనా పెట్టారా? ఎందుకేయాలన్నా వీళ్ళకి ఓట్లు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందమ్మా? ఇంతమంది బిడ్డలు ఉన్నారు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయంటే మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు అయిపోయాయి కదా, మన బిడ్డలకు ఉద్యోగాలు అయితే రాలేదు కదా. ఆ రోజు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు, 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి అదే 23,000 టీచర్ ఉద్యోగాలు ఈ రోజు వరకు ఖాళీగా ఉన్నాయి 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, 2 నెలలు ఉందనగా ఇప్పుడు నోటిఫికేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఎప్పుడు పరీక్షలు కావాలి, ఆ బిడ్డలకు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 సంవత్సరాలు? ఒక్కసారైనా వచ్చారా? రాజశేఖర్ రెడ్డి గారిని చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బార్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిరోజు 1000 కొద్ది మనుషులను కలిశాడు.
ఏ అవసరం ఉన్నా, మీకు ఇల్లు కావాలా, మీకు ఫీజు రీంబర్స్మెంట్ కావాలా, మీకు ఆరోగ్యశ్రీ కావాలా, ఏ అవసరం ఉంటే అది వేల కొద్ది మంది ప్రజలు నేరుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లి పనులు చేపించుకున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేకపోయింది. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలల్లోనే నేను మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని రచ్చబండకు వెళ్ళి కదా చచ్చిపోయాడు. ఎందుకంత ఆతృత, ఎందుకంత ఆతృత? ప్రజలకు సేవ చేయాలి అని ఎందుకంత తొందర? ఇంకా నా ప్రజలకు ఏం కావాలో, ఇల్లు లేవా, పెన్షన్లు లేవా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలా, ఆరోగ్యశ్రీ కావాలా, నా ప్రజలకు ఏం కావాలి నేను కనుక్కోవాలి, నేను సేవ చేయాలని ఉరుక్కుంటూ వెళ్ళి కదా 2 నెలలకే చచ్చిపోయాడు. ఏ ముఖ్యమంత్రి అయినా గెలిచిన 2 నెలలకు మళ్ళీ రచ్చబండకు పోతాడన్నా? అలా కదా నాయకుడు ఉండాలి. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. దేనికి సిద్ధమన్నా? మీరు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ ఓట్ల కోసమని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఈ 5 సంవత్సరాలు ఏమయ్యారు? దేనికి సిద్ధం? మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధం, మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం, మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరం, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధం, మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధం, మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధం. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైందన్నా? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు స్వయంగా మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి. ఏమమ్ముతున్నారు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. బూమ్ బూమట. ప్రపంచంలో ఎక్కడా లేవి, ఇక్కడే ఉన్నాయి. బూమ్ బూమట, 3 క్యాపిటల్స్ అట, డిఎస్సి అంట. హైదరాబాద్ బ్లూవా? ఎక్కడా లేవన్నా, మనకే స్పెషల్ గా అమ్ముతున్నారు. ఈ మద్యము, ఈ మాఫియా, ఈ గాంజా, డ్రగ్స్ కంటైనర్లలో వేల కేజీల కొద్దీ వస్తున్నాయి. ఏమైపోతుంది మన రాష్ట్రం? అభివృద్ధి చెందింది అంటే మద్యం అమ్మడంలో అభివృద్ధి చెందింది. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో పోలిస్తే. లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక హెల్త్ చెక్ అన్నా ఉందా? ఇది మంచిదా కాదా ఎవడైనా పట్టించుకుని చూస్తున్నాడా? ఎవడూ చూడటం లేదు. అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, ఏ డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకోరట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఏమిటి, ఒక పాడు పద్ధతి ఏమైనా ఏడ్చాయా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా. ఇక ఇవేవి సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతున్నా అదే అవినాష్ రెడ్డిని 5 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. అన్నా, హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు. వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా, క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికి చంపారు. ఆ రోజున మాకు అర్థం కాలేదు. ఆ రోజున ఎవరు చంపారో మాకు తెలియదు. కానీ ఈ రోజుకి సిబిఐ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది, చంపించిన వాళ్ళు వీళ్ళు అని చూపిస్తుంది. సిబిఐ ఆధారాలలో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది. ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని చూపిస్తుంది. సిబిఐ రికార్డులు చెప్తుంది 40 కోట్లకు మాట్లాడుకున్నారు, అడ్వాన్సులు కూడా చేతులు మారాయని చెప్తుంది. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉంటే కూడా ఈ రోజు వరకు అవినాష్ది ఒక్క ఎంట్రుకన్నా పీక్కోగలిగిందా సిబిఐ? కారణం ఏమిటి?
స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కదన్నా. ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను తన మూకలను 3 రోజుల పాటు కర్నూలులో బీభత్సం సృష్టించారు. భయభ్రాంతులకు సృష్టించి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? సొంత చిన్నాన్నను హత్య చేశారు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చూపిస్తుంటే ఏం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఇల్లంతా పారింది. 7 సార్లు గొడ్డలితో నరుకుతే వెంకలు కనిపిస్తున్నాయి. మెదడు బయటకు వచ్చింది. ఇల్లంతా రక్తం అయితే సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా కడప ప్రజలకు సమాధానం చెప్పలేదు. ఎందుకు? ఏం దాచిపెడుతున్నారు? ముఖ్యమంత్రి కానంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మీ హస్తం లేకపోతే, మీకు ఏ రహస్యాలు లేకపోతే, మీరు భయపడకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కడప ప్రజలకు 5 సంవత్సరాలుగా హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు 5 సంవత్సరాలు కాపాడటం ఒకెత్తైతే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇది న్యాయమేనా? అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలట, అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట, ఈ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్లాలట. ఇది అన్యాయం కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నా బిడ్డల్ని, నా ఇంటిని, నాకు సంబంధించిన సమస్తాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడి ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎవరికి అమ్ముడు పోయేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆయనకు న్యాయం జరగలేదు కాబట్టి 5 సంవత్సరాలు అయిపోయిందన్నా. మన వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల మీద, ఈ గడ్డ మీద న్యాయం కోసం 5 సంవత్సరాల వరకు ఇప్పటికీ ఘోషిస్తూనే ఉంది. ఆయన బిడ్డ 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది న్యాయం కోసం. మరి ఈ సమయంలో మీరైనా న్యాయం చేస్తారు అని ఆశించి కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ. ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి, ప్రజా కోర్టులో మీ న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం. అన్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి నిలబడున్నాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు నేరం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు అన్నా? మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ నమ్ముతుంది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అలాగే మీరు నన్ను గెలిపిస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యత తన భుజాన వేసుకుంటుంది. మీకు మాటిస్తున్నాను, నన్ను గెలిపించండి. ఇక్కడనే బతుకుతా, ఈ గడ్డకే నా జీవితాన్ని అంకితం చేస్తా. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం మీరు ఇచ్చారో అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకు ఇవ్వాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని
మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు ముఖ్యం, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. అన్నా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు మర్చిపోకండి. అమ్మా హస్తం గుర్తమ్మా, అభయ హస్తం, చేయి గుర్తు. చేయి లేకపోతే ఏమీ లేదు, అవునా? ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి. దెబ్బలెన్నైనా ధైర్యమే కదా.